ఇప్పుడైతే నేను సరౌండింగ్స్ హౌస్ దగ్గర ఉండేవి చూపించాను కదా, ఇప్పుడైతే హౌస్ చూపిస్తా. హౌస్ బయట వచ్చేసి ఇలా చూడండి బాగుంటాయి కదా డెకరేషన్కి. ఇవి గోల్డ్ లాగే ఉంటాయి కానీ గోల్డ్ కాదు, నార్మల్. ఇది డిజైన్ కూడా బాగుంటుంది, అంటే ఉంటుంది. ఇలా ఫస్ట్ రాగానే ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది ఒక ఇది సోఫా లాంటిది. అక్కడ సోఫాస్ ఉన్నాయి కానీ అక్కడ ప్లేస్ సరిపోకపోతాయి, ఇక్కడ కూర్చోవచ్చు. ఫస్ట్ ఈ టేబుల్ అక్కడ ఉండింది, కొత్త టేబుల్ కొన్నాక అది ఇక్కడ పెట్టేశారు. చూడండి దీని మీద డిజైన్ రియల్ ఫ్లవర్స్లా ఉంటాయి. ఇది గడ్డి వచ్చేసి నార్మల్ది కాదు, ప్లాస్టిక్ గడ్డి. మనకి ఏదైనా ఇలా టచ్ చేసినా ఏం కాదు. ఇక్కడ వచ్చేసి ఇలా నేను చెప్పాను కదా, ఇక్కడ కూర్చోవచ్చు అనేసి కూర్చోడానికి ఇలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రాస్, ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ వచ్చేసి లైట్స్ వస్తాయి. చూడండి ఇక్కడ లైట్స్ వచ్చేసి ఇటు సైడే వస్తాయి, ఇటు సైడ్ రావాలి మానేస్తాయి. ఇక్కడ చూడండి చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ స్టోన్స్ వేశారు, ఈ స్టోన్స్లో కూడా లైట్స్ ఉంటాయి. నైట్ టైం అయితే బాగుంటాయి స్టోన్స్ లైట్స్ అక్కడంతా కూర్చోడానికి. బ్యాక్ సైడ్ బుద్ధ చూడండి పింకిష్ కలర్, ఎప్పుడు గోల్డ్ ఉంటుంది కదా బుద్ధ, ఇదైతే పింకిష్ కలర్. ఇంకా ఇవి డోనట్స్ లా ఉంటాయి, డోనట్స్ లాగే ఉంటాయి. లోపల ఇది చూడండి ఎంత కాటన్, చాలా బాగుంటుంది. ఇక అద్దాలు ఇప్పుడు నార్మల్గా చూస్తున్నాం కదా, అందరి ఇళ్ళల్లో ఇలా పెట్టుకుంటున్నారు. ఇక్కడైతే ఇలా గ్రాస్, అక్కడ చెప్పాను కదా ఇది ప్లాస్టిక్ గ్రాస్. ఇక్కడ వచ్చేస్తే అదే జనరేటర్ అన్నీ ఉంటాయి. చూడండి ఇది రియల్ బ్లాక్స్ లాగే ఉన్నాయి కదా, అయితే బ్లాక్స్ కాదు, ఓన్లీ డిజైనర్. ఇంకా ఇక్కడంతా కూడా లైట్స్ వస్తాయి చూడండి. ఇక్కడ వైబ్రేషన్ బాగుంటుంది, ఇక్కడ కూర్చోవచ్చు కూడా. ఇది నార్మల్ ప్లాస్టిక్ గ్రాసే కాబట్టి ఏం కాదు. అక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది చూడండి, ఫ్లవర్ అది ఒక మిర్రర్, హైట్గా ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. మా అన్న హైట్గా ఉంటాడు. ఇక్కడ వచ్చేసి ఒక క్లాక్, మిగతా అక్కడ కూడా ఇలాంటిదే ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇదైతే మా అన్న బెడ్రూమ్. ఇది డోర్ చూడండి రాజభవనం లాగా వస్తుంది డోర్. ఇది బెడ్రూమ్ అన్నమాట. ఇది బెడ్రూమ్. ఇక్కడ అన్ని ఇది కర్టన్స్ చూడండి బాగుంటాయి, కాటన్. ఇంకా ఇది బెడ్రూమ్. ఇంకా ఇది ఇలా తీయచ్చు, తీసేది నాకు తెలీదు. ఇలా అయితే క్లోజ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ ఏం అన్న వాల్యుబుల్ ఐటమ్ ఏమ్స్ లేవు, ఓన్లీ విండోస్. ఇక్కడ అంతే విండోస్, ఆమె మొత్తం తీసి ఓన్లీ ఇక్కడ విండోస్ ఉంటాయి, ఓన్లీ ఇక్కడ విండోస్. మళ్ళీ వేసేద్దాం. ఇది ఇలా లాగితే క్లోజ్ అయిపోతాయి. ఇంకొంచెం వేయాలి చాలే. ఇలా రండి, ఇక్కడ బెడ్, ఏసీ. ఇది నార్మల్ ఫ్యాన్ కాదు, రిమోట్ ఫ్యాన్. రిమోట్స్ ఆన్ చేస్తే వస్తాయి. లైట్ చెప్పిద్దాం. ఇదైతే టీవీ ఏరియా. ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చేసి అప్పుడు కొంచెం పెద్దదిగా అనిపించింది. ఇక్కడ పెట్టాక ఇది వాల్ పెద్దది అయిపోయింది, నాకు చిన్నదిగా అనిపించింది. కానీ ఇప్పుడు కొత్త టీవీ వచ్చింది. ఇంకా అది ఏసీ రీసెంట్గానే పెట్టారు. ఇక్కడ కొన్ని ఉంటాయి, వీటిలో వచ్చేసి వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి రియల్ ఫ్లవర్ పాట్ కాదు, ప్లాస్టిక్. ఇది పేపర్, ప్లాస్టిక్. ఇది చూడండి గోల్డ్ లాగే ఉంటుంది. ఇక్కడ మిర్రర్స్ అంతా. ఇంకా లోపలికి రావడానికి ఇది కూడా ఒక ఎంట్రన్సే, ఇది ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్లాంట్స్ ఉంటాయి, దీనికి కూడా అలాంటి కర్టన్స్ ఇలా లాగితే ఓపెన్ అవుతాయి, మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. ఇది ప్లాంట్స్, రియల్ ప్లాంట్స్ కాదు, ఫేక్వి. ఇంకా ఇది కృష్ణుడు వచ్చేసి నార్మల్దే. ఫస్ట్ అక్కడ ఉండేది, అది తీసేశారు కృష్ణుడు, అక్కడ వేరే కృష్ణుడు వచ్చి. ఇంకా ఇది ఓన్లీ నార్మల్ షోకేస్. ఇంకా ఇది దేవుడికి అది డిజైన్ చూడండి, ఇలా హాఫ్ సర్కిల్స్ లాగా వస్తుంది, రెండు కలిపితే ఒక ట్రీ డిజైన్. ఇంకా ఇది నార్మల్ దేవుడికి. ఇలా లైట్స్ వస్తాయి, ఇది ఇప్పుడు రావట్లేదు.
ముందైతే లైట్స్ వచ్చేవి. ఇక్కడ పైన ఫ్లోరింగ్ కూడా లైట్స్ వస్తాయి. ఇది వచ్చేసి కిచెన్. దీనికి కూడా ఇలా లాగితే క్లోజ్ అయిపోతాయి. ఇది కిచెన్ పెద్దదిగా వస్తుంది. కిచెన్ ఇది టైల్స్. ఇది వాషింగ్ ఏరియా అన్నమాట. వాషింగ్ ఏరియాకి లాక్ వేసేసారా? వాషింగ్ ఏరియా. ఇదిగోండి వాషింగ్ మిషన్ అంతే, ఇంకేం ఉండదు ఇక్కడ. ఇక్కడ నుంచి కూడా ఇట్లా బయటకు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి బాల్కనీ. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంటుంది. ఇది పెద్దది. ఇక్కడ ఫస్ట్ ఉయ్యాల ఉండేది తీసేసారి ఇక్కడ పెడతారు స్టాండ్. ఇంకా వెళ్తాంటే అది లోపలికి వెళ్తుంది. ఒకసారి చూపిస్తా. ఇది వెళ్తాంటే ఇంకా లోపలికి వెళ్తుంది. అక్కడ చీకటిగా ఉంటుంది. సో వెళ్ళేది నాకు భయం నైట్ అయితే. ఇది సరౌండింగ్స్ చూడండి. మొత్తం లైట్స్ వేస్తే అప్పటికి బ్లాక్గా ఉన్నాయి. చాలా బాగుంటాయి సరౌండింగ్స్. ఇది రీసెంట్గానే బిల్డింగ్ కట్టారు. లేకపోతే ఇక్కడ లైట్స్ ఉండేవి బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు రీసెంట్గా బిల్డింగ్స్ కట్టేస్తా ఇప్పుడు లైట్స్ అన్నీ లేవు. ఇంకా ఇక్కడ ఈవినింగ్ కూర్చోవడానికి అలా. ఇది ఫ్రిడ్జ్ ఏరియా. ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇది ఫ్లవర్స్. ఇంకా ఇవన్నీ నార్మల్ థింగ్స్ పెట్టుకోవడానికి. ఇది ఇక్కడ థింగ్స్ ఉంటాయి. ఇలా వస్తే ఇక్కడ స్టోర్ రూమ్ అన్నమాట. స్టోర్ రూమ్ అని కాదు, ఇక్కడ అన్నీ వచ్చేసి థింగ్స్ ఉంటాయి. లైక్ కుకింగ్కి యూజ్ చేసేవి, ఓవెన్ అనే థింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఇవి అంతా ఆయిల్స్ అవి. ఇక్కడ డైనింగ్ ఏరియా. ఇలా వస్తే ఇక్కడ చెప్పాను కదా ఫస్ట్ ఆ కృష్ణుడు ఉండేవాళ్ళని, ఇప్పుడు కృష్ణుడు మార్చారు. ఇంకా ఇది చూడండి ఇలా లైట్స్ వస్తాయి. ఇది కూడా అక్కడ చూపించాను కదా ఫ్లవర్ది, అలాంటి వుడ్డే. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్, రియల్వి కాదు. ఇలా వస్తే మా మామ వాళ్ళ బెడ్రూమ్ ఇది. దీనికి లైట్స్ వస్తాయి. లైట్స్ ఆన్ చేస్తా చూడండి. అంతా ఇక్కడ లైట్స్ వస్తాయి. ఫస్ట్ ఇది చూపిస్తా. ఇక్కడ మామకి టీవీ ఉంటుంది. ఇది కూడా ఇక్కడ లైట్స్ వస్తాయి. మామకి ఇది టీవీ. ఇంకా ఇక్కడ లైట్స్ పైన అప్ లైట్స్ వస్తాయి. ఇంకా ఇది డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ ఏరియా. ఇంకా ఇక్కడ వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా బాగుంటుంది. మొత్తం పెద్ద మిర్రర్ నేను చూసుకుంటాను. ఇంకా ఇవి బట్టలు పెట్టుకోవడానికి, అవన్నీ క్లోత్స్ పెట్టుకోవడానికి. ఒక డోర్ కూడా ఉంది. డోర్ వేసేస్తా. ఇక్కడ వస్తే ఇలా లైట్స్ వస్తాయి. ఇక్కడ లైట్స్ అక్కడ ఉంటాయి. ఆన్ చేసి చూపిస్తాయి. వీటికి లైట్స్ వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. ఇదిగోండి ఇలా లైట్స్ బాగా వస్తాయి. అటు సైడ్ లైట్స్ వచ్చాయి. ఇది పెద్దదిగా ఉంటుంది. ఇలా అంటే వచ్చేసి ఇది బెడ్ కూడా అయిపోద్ది. ఇంకా బెడ్ ఇది బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్. ఇక్కడ ఒక డస్ట్బిన్ కూడా ఉంటుంది. ఇంకా ఇది మా అక్క ఇంకా అన్న బెడ్రూమ్. ఇది ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా. ఫస్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా. ఇది మా అక్క థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటుంది. మా అక్క అయితే ఇప్పుడు జాబ్ చేయడానికి బెంగళూరు వెళ్ళింది. ఇది మా అక్క పెట్టుకోవడానికి. ఇదైతే ఒక చిన్న బెడ్ లాంటిది. బెడ్ నేను ఇలా ఎగురుతాను. ఇది రాజుకి ఉంటుంది కదా, అలానే వస్తుంది, ఎగురుతాను ఇక్కడ. ఇంకా ఇవి కొంచెం థింగ్స్. ఇదైతే మా అక్క చిన్నప్పుడు అన్న, ఇది అన్న, ఇది అక్క. అక్కకి అన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఇది మా అత్త ఇంకా అన్న. ఇది అన్న వచ్చేసి అక్కకి ఇది గిఫ్ట్ ఇచ్చారు. తన బర్త్డే మొన్నే రీసెంట్గా అయింది. ఇంకా ఇది చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫొటోస్. ఇది మా అక్కే. ఇంకా ఇదంతా కలిపి ఒక ఫోటో. ఇంకా ఇవన్నీ బ్యాగ్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మనకి కింగ్ క్వీన్స్ ఉంటాయి కదా, ఇలా కర్టన్స్ వచ్చి మొత్తము అలాంటి బెడ్. కింద కూడా స్టోరేజ్ వస్తుంది. ఈ బెడ్కి స్టోరేజ్ కింద వస్తుంది. ఇలా తీయాలి. ఇక్కడ అన్ని బ్లౌజెస్ అవి పెట్టుకుని అక్క. ఇంకా ఇది పడుకోవడానికి బాగుంటుంది. ఇది తీసేస్తా పట్టుకో కర్టన్స్, ఏవి కనిపించు. ఇంకా ఇవి ఫ్లవర్స్. ఇది మా అక్క బెడ్రూమ్. అంతే గైస్, మా అత్త వాళ్ళ హౌస్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందు వస్తా. బాయ్ బాయ్.